తిరుమల 7 కొండలమీద కొలువైన శ్రీనివాసుడు భక్తుల కోరికలు తీరుస్తున్న కలియుగ దైవం. ఒకప్పుడు వెంకటయ్య అనే పేద పుష్పవిక్రేత ప్రతిరోజూ తిరుమల కొండ ఎక్కి తన దగ్గర ఉన్న కొద్ది పూలతోనే బాలాజీకి సేవ చేసేవాడు. ఆ పూలు ఖరీదైనవి కావు, కాని అతని హృదయం మాత్రం పూర్తిగా దేవునితో నిండిపోయేది. ఒకరోజు ఆలయంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజులు, ధనవంతులు వేలాది పూలతో సేవలు చేయిస్తున్నారు. ఇది చూసి వెంకటయ్య మనసు కుంగిపోయింది. నా పూలు దేవునికి పనికిరావేమో అని బాధతో ఆలయం బయట కూర్చున్నాడు. ఆ రాత్రి ఆలయ పూజారికి స్వామి కలలో దర్శనమిచ్చాడు. రేపటి పుష్పసేవ వెంకటయ్య పూలతోనే చెయ్యాలి. మరుసటి రోజు ఉదయం అందరి ముందు వెంకటయ్యను పిలిచారు. అతని చిన్న మూటలో ఉన్న పూలు అద్భుతంగా వికసించాయి. ఆ పూలతో చేసిన పుష్పసేవలో గర్భగుడి అంతా దివ్య సువాసనతో నిండిపోయింది. అప్పుడే భక్తులందరికీ అర్థమైంది, బంగారం కాదు, ఆడంబరం కాదు, దేవునికి ఇష్టమైనది నిస్వార్థమైన భక్తి మాత్రమే. అందుకే తిరుపతి బాలాజీ నేటికి కలియుగ ప్రత్యక్ష దైవం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.